డీటెయిల్ గా డిస్కస్ చేసి నేను లీగల్ యాంగిల్ మీ దగ్గరికి వచ్చాను. నమస్తే. ఎట్లా చూడాలంట, న్యాయాధికారి వింటూ ఉండగానే నోటి దురుసు మట్టి కొట్టుకుపోతారు మీరందరూ అంటూ న్యాయాధికారి ముందే ఆయన వ్యవహార శైలి ఒకటి. రెండు, ఇందాక నాగార్జున గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఆయన గత కేసెస్ చాలా కేసెస్ మీద యాంటిసిపేటరీ ఉన్నారు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏదైతే కోర్టులో చెప్పారు కదా సాక్ష్యము సత్యవర్ధను లేదు విత్డ్రా చేసుకుంటున్నా, ఇప్పుడు అది కూడా విత్డ్రా చేసుకోవాలా? ఇప్పుడు ఒకటి మేడం గారు, వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఒక్కసారి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన తర్వాత దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు మొత్తం ప్రిజర్వ్ చేసి కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని ఒక ఎఫిడవిట్ ఇస్తే కేసు ఇస్తే పరిస్థితి ఉత్పన్నం కాదు. ఫస్ట్ అది ఏదైతే ఇప్పించారో అది నిరుపయోగమైనది, తెలివి తక్కువ పనిచేశారు పచ్చిగా చెప్పాలంటే. దాంతో ఏంటి, ఇప్పటి వరకు మనం ఛానల్లో చాలా కాలం నుంచి ఇంకా ఏంటి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పేసి ఆవేదన వెలిపించాం. కానీ ఇప్పుడు కూడా వంశీ విషయంలో తనకు తాను పోయి తాను తోముకున్నాడు కాబట్టి దొరికాడు. అదే వాళ్ళు కిడ్నాప్ చేసి బెదిరించి ఇలా చేయటం వల్ల, కిడ్నాప్ చేసి సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించి వేధించాడు కాబట్టి. అంతేకాకుండా వాళ్ళు కూడా తింగర పని ఏం చేశారంటే, వాళ్ళ అనుచరుల కారులో కోర్టుకు తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కిడ్నాప్ చేసి దాచించటం 10వ తారీఖు నుంచి. అలాగనే చివరికి విశాఖపట్నం అక్కడ ఎఫిడవిట్ వేసిన తర్వాత కూడా అతన్ని విశాఖపట్నం తీసుకెళ్లి తన అనుచరుల దగ్గర ఉండి వేరే చోట దాచిపెట్టడం, ఇవన్నీ కూడా తన గొయ్యి తాను తోముకుంటారంటారు సామెతలాగా తోముకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒకటి మనం గుర్తించాలండి, వంశీని అరెస్ట్ చేస్తే ఏదో హక్కులు ఉల్లంఘన అయిపోయినట్టు, చట్టా ఉల్లంఘించినట్టు, రాజ్యాంగ హక్కులను హరించి వేసినట్టు చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో చూసుకోవాలి, అరెస్ట్ చేసి అక్రమంగా అక్కడ తెలంగాణలో అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయలేదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా అరెస్ట్ చేయలేదు, తీసుకొచ్చిన తర్వాత 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించలేదు. కాబట్టి ఇవేమి చేయలా, వేధింపులకు గురి చేయలా. కానీ వేధింపులకు గురి చేయకపోయినప్పుడు కూడాను ముద్దాయి హక్కులను పరిరక్షిస్తూ విచారణ కొనసాగుతున్నా కానీ ఇంకా హక్కులు ఉల్లంఘన అని చెప్పేసి ఎవరు అరుస్తున్నారు? గత ఆర్థిక నేరాలలో ఇరుక్కొని అనేక కేసుల్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ మన వంతు వస్తుందని చెప్పి భయం నుంచి బయటికి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, దీంట్లో వాస్తవాలు గమనించి ప్రభుత్వం మీద నిందేయటం, హక్కులు ఉల్లంఘిస్తున్నారు, రాజకీయ ప్రతీకార వాంఛ తెచ్చుకున్నారంటున్నారు. ఇక్కడ ఒకటి, గతంలో కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు వచ్చినటువంటి మధ్యస్థ బెయిల్ ఏదైతే రేపు 20వ తారీఖు ఆర్డర్స్ ఉంది, మధ్యస్థ బెయిల్ ఏదైతే ఉందో దాంట్లో కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, విచారణకి సహకరించాలి. ఆ యొక్క ఇచ్చిన కండిషన్స్ ను ఉల్లంఘించాడు వంశీ. సాక్షులను ప్రభావితం చేశాడు, సాక్షులను కిడ్నాప్ చేశాడు, సాక్షులను చంపుతామని బెదిరించాడు, సాక్షులను బలవంతంగా తీసుకొచ్చి కోర్టులో ఎఫిడవిట్ ఇప్పించాడు. అంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అనేది స్పష్టంగా నిర్ధారణ అయింది. దీని ప్రభావం విచారణాధికారులు కనుక దీన్ని తీసుకెళ్లి నెక్స్ట్ కేసులో కనుక రేపు బెయిల్ 20వ తారీఖు బెయిల్ అప్పుడు కనుక ఇది వేస్తే ముందుగా అక్కడ బెయిల్ డిస్మిస్ చేసే ప్రమాదం స్పష్టంగా కనబడతా ఉంది. ఎస్, డెఫినెట్ గా దాంట్లో కండిషన్ ఇచ్చి ఇంటీరియర్ బెయిల్ ఇచ్చారు. నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అన్నారు. అంటే ఎందుకు ఇచ్చారంటే దాంట్లో కండిషన్స్ సాక్షులను ప్రభావితం చేయమని కాదు, సాక్షులను బెదిరించమని కాదు, బెదిరించొద్దని ఇచ్చారు. బట్ అదే జరుగుతోంది కదా న్యాయాధికారుల ముందు. అది ఆ విషయాన్ని ప్రస్తావించి ఈ కేసును కూడా ఆ కేసులో డాక్యుమెంట్ కింద ఫైల్ చేస్తే దాంట్లో రాదు. ఎందుకంటే మొన్న 31 మంది టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తే డిస్మిస్ చేశారు. కాబట్టి రెండోది ఈ కేసు, దీంట్లో చాలా తీవ్రమైన శిక్షలు పడేటువంటి అఫెన్సులు పెట్టారు. సార్ ఇంకొక క్లారిటీ ఇవ్వండి చూసే జనానికి. ఈ కేసులో పోలీసులు బెదిరించాడని సాక్షి కాకుండా తన బ్రదర్ కంప్లైంట్ చేశాడు, అది కూడా చెల్లుతుందా, నిలుస్తుందా కేసు?
డెఫినెట్ గా ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని